హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజైతే నేను మీతో చాలా సీరియస్‌గా మాట్లాడాలని వచ్చేసా. అదేంటో చెప్పనా? మీరు ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవుతున్నారంట కదా! మరి ఇలా ప్రతి చిన్న దానికే సీరియస్ అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించారా? మీరు కోపంలో ఏది పడితే అది అనేస్తూ ఉంటారు. కానీ మాట తీసుకునే వాళ్ళు పడాలి కదా! వాళ్ళకి కొంచెం హర్టింగ్‌గా ఉంటుంది కదా! మరి ఇటువంటి మనస్పర్ధలు రాకుండా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మరి ఈ కోపానికి తగ్గించే కొన్ని ట్రిక్స్ మీకు ముందుకు తీసుకొచ్చాను. అవేంటో చెప్తాను వినండి. నిజంగా నేను చెప్పిన ట్రిక్స్ కనుక మీరు పాటించిన తర్వాత కూడా మీ కోపం అలానే ఉందనుకోండి, మీ కోపంలో న్యాయం ఉంది. నేను ఒప్పుకుంటాను. కానీ నేను చెప్పిన ట్రిక్స్‌ని ఉపయోగించిన తర్వాత కూడా మీ కోపం తగ్గిందనుకోండి, అప్పుడు నా మాటల్లో న్యాయం ఉందని చెప్పి మీరు నమ్మాలి. సరేనా? సరే ఈ ట్రిక్స్ ఏంటో చెప్తాను వినండి. అందులో నంబర్ 1 ఏంటంటే మీరు కోపం రాగానే ఒక్క క్షణకాలం ఆగి 10 నుంచి 1 వరకు రివర్స్‌లో కౌంట్ చేసుకుంటూ రండి. 10, 9, 8 అంటూ రివర్స్‌లో కౌంట్ చేసుకుంటూ రండి. ఇంకా నంబర్ 2 ఏంటంటే అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు ఆ పరిస్థితిలో, ఆ ప్లేస్‌లో నేను ఉంటే ఏం చేసేవాడిని అని ఒక్క క్షణం ఆలోచించండి. ఇంకా నంబర్ 3 ఏంటంటే మీరు మీకిష్టమైన ఫుడ్ ఏదైనా ఉందనుకోండి, పక్కకు వెళ్ళి ముందు ఆ ఫుడ్‌ని తినేసిన తర్వాత ఇవతలకి వచ్చి అవతల వ్యక్తితో మాట్లాడండి. అప్పుడు కూడా మీ కోపం అలానే ఉందనుకోండి, ఖచ్చితంగా అవతల వ్యక్తిది తప్పే. కానీ ఇలా చేసిన తర్వాత మీరు కొంచెం కూల్ అయ్యి నార్మల్ అయ్యారనుకోండి, అప్పుడు మీ కోపం అనేది నిజమైనది కాదు అని అర్థం చేసుకోవాలి. మనం ప్రవహించే నీటిలో రాళ్ళు వేసామనుకోండి, ఆ నీటి అడుగు భాగం కనపడేది కూడా ఒక్కసారిగా చెల్లాచెదురైపోతుంది. మరి మీ లైఫ్‌లో కూడా రాళ్ళు విసిరేవాళ్ళు, మీకు కోపం తెప్పించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక్క క్షణకాలం ఆగితే ఏమవుతుంది? మళ్ళీ ఆ నీరంతా శుభ్రంగా పారుతూ, మళ్ళీ మీకు ఎలా ఉందో అలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అలా స్వచ్ఛంగా నీ నీటి ప్రవాహం అలానే కనిపిస్తుంది. అందుకే ఏదైనా ఒక్క క్షణం ఆలోచించాలి, ఓర్పుగా ఉండాలి, కొంచెం ఓపికగా ఉండాలి. నేను చెప్పిన ట్రిక్స్ కనుక మీరొక్కసారి పాటించి చూడండి. కోపం అనేది మానవ నైజం కాదనను. కానీ నేను చెప్పే విషయాలు పాటించినప్పుడు మీకు 10 సార్లు కోపం వచ్చినా కానీ, అందులో నా మాటలు ఒక్కసారైనా గుర్తొస్తాయన్న నమ్మకంతో నేనిలా వీడియో చేశాను. ఆవేశం వచ్చినప్పుడు మనం ఎవ్వరు చెప్పినా వినం. అలాంటిది కొన్ని మాటలు గుర్తు తెచ్చుకొని మరి మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టమే. నేను కాదనను. కానీ కొంచెం వీడియోని గనక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు కోపం వచ్చినప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. 10 సార్ల కోపంలో నా మాటలు ఒక్కసారైనా ఉపయోగపడతాయి. ఒక బంధమైనా స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా! అందుకే ఇలా వీడియో చేశాను. మీకు గనక ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ నచ్చాయనుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కోపంగా ఉన్న మీ రిలేటివ్స్‌కి, కోపంగా ఉన్న మీ పార్ట్నర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా కూల్ అవుతారు. అందరికీ నమస్తే అండి.